ఓం నమో వెంకటేశాయ నమః. రేపటి నుంచి మన బెల్లోకోట క్షేత్రమైనటువంటి కొండబెట్టగుంటలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో రేపటి రోజున గిరి ప్రదర్శనతో రేపు 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభంతో స్టార్ట్ అయినటువంటి ఈ బ్రహ్మోత్సవాలు 15వ తేదీ రాత్రి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని కమిటీలను కూడా ఈరోజు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఎక్కడ కూడా శానిటేషన్ పరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కావలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బందిని ఇక్కడ సుమారు 50 మందిని ఇక్కడ డిప్లాయ్ చేశాం. దానికి సంబంధించి 3 మేస్త్రుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా నాయకులు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు రాకుండా జరుగుతుంది. ప్రధానంగా రాత్రిపూట వచ్చేటువంటి భక్తులకి దేవుని యొక్క ప్రతిష్టతను పెంచే విధంగా ఆధ్యాత్మిక శోభకు పలుకుతూ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, కీర్తి పతాకాలను ఎగరేసే విధంగా లైటింగ్తో దేదీప్యమైన వెలుగులను ఏర్పరచడం కూడా జరిగింది. దానికి కూడా నిరంతరం పర్యవేక్షించేదానికి కూడా మేము కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు 2 వీలర్స్లో, ఆటోల మీద, కార్లలో, బస్సుల్లో ఈ ప్రాంతానికి సంచరించడం జరుగుతుంది. ఆర్టీసీలో వచ్చే వాళ్ళందరినీ కూడా గేటుకు అవతల ఆర్టీసీ ఆపి అక్కడి నుంచి దించి వాళ్ళని కాలినడకన ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. వీఐపీ కార్లన్నిటి గుడి దగ్గరలో ఉండే వీఐపీ పార్కింగ్లో ఉండేటట్టుగా పోలీసు వారి ఆధ్వర్యంలో వీవీఐపీ పార్కింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వీవీఐపీ ఉన్నారో వారందరినీ కూడా కొండ మీద వరకు వాళ్ళని, అంటే ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అటువంటి వాళ్ళందరినీ కూడా కొండ మీద దాకా తీసుకొచ్చి వాళ్ళని స్వాగత సత్కారాల మధ్య దేవుడి దర్శనానికి తీసుకుపోయి వాళ్ళ పేరు మీద అర్చన చేపించి తర్వాత వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్వీకారం చుట్టడం జరిగింది. తిరుమల ఇది కొండబెట్టగుంట దేవస్థాన కమిటీ. దానికి కూడా మేము 4 మండలాలు, టౌన్కి సంబంధించినటువంటి అధ్యక్షులందరినీ కూడా దాంట్లో నిమగ్నం చేశాం. వాళ్ళ కమిటీలు నిర్వహించడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించి ఎక్కడ హైవే దగ్గరే వీఐపీ పాసులు లేదా వీవీఐ పాసులు ఇచ్చి వారందరినీ కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా కమిటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకి దాహర్ని తీర్చేందుకు, ఎవరికి కూడా అసౌకర్యం జరగకుండా ఉండేందుకు, వాటర్ సమయానికి అందించేందుకు కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీ వారు ఎక్కడికక్కడ వాటర్ సప్లై చేసి ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు వారి పర్యవేక్షణలో కొండబెట్టగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు ఎవరు చేసినా వాళ్ళ జీవితంలో తప్పులు అనుభవించక తప్పదు. ఇక్కడ తప్పు జరిగినా, మోసం చేసినా, ఎవరినైనా ఇబ్బంది పెట్టినా కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి, వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ చాలా గొప్పది. కాబట్టి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వేచ్ఛగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోలీసు వారు మఫ్టీలో ఉంటారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఎవ్వరు కూడా దేవుడి దర్శనానికి వచ్చేటప్పుడు విలువైన ఆభరణాల కంటే కూడా దేవుడిని దర్శించడానికి రండి. విలువైన ఆభరణాలు తీసుకొచ్చి థెఫ్ట్కు గురైన బాధపడొద్దని సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నా. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేదానికి ఈరోజు పోలీసు వారు, ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అందరూ కూడా మీకోసం మీకు సేవలు అందించేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారు 24/7 కరెంటు ఉండేటట్టుగా శాశ్వతంగా కూడా ఈరోజు 3 ఫేజ్ కరెంటు కూడా కొండ మీద దాకా లాగారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వారి సూపర్వైజర్లో ఎక్కడ కూడా కరెంటు అవాంతరాలు రాకుండా, ఒకవేళ పరిస్థితులు ఎక్కడన్నా వచ్చినా కూడా ఇమీడియట్ జనరేటర్ సమక్షంలో ప్రజలకు ఏ సౌకర్యం లేకుండా ఉండేటట్టు కూడా చూడటం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఉభయకర్తలు అందరినీ కూడా మరీ కోరుకునేది, దేవుడి ముహూర్తం ఒకటి ఉంటుంది. మన ఇల్లు నిర్మించుకున్నా, మన బిడ్డకి పెళ్లి చేసుకున్నా, మనం ఏ కార్యక్రమం చేసినా ఒక ముహూర్తాన్ని మనం పెడుతున్నాం. కానీ దేవుడిని ఎత్తేటువంటి ముహూర్తం అంతకంటే చాలా గొప్పది. దేవుడిని మనం ఏ టైంలో అయితే దేవుడిని పైకి ఎత్తుకొని మన అందరం మోసుకుంటూ కిందకి తీసుకుని గ్రామ పర్యటన చేయాలో ఆ ముహూర్తం ప్రకారమే దేవుడిని ఎత్తడం జరుగుతుంది. కాబట్టి గతంలో జరిగిన పొరపాటు మళ్ళా జరగకుండా మీరు ఉభయకర్తలు అందరూ కూడా అరగంట ముందుగా ఇక్కడికి వస్తే మీరు సేద తీరడానికి
ఇక్కడ ఒక రూమ్ కూడా మీకు ఏర్పాటు చేశారు. ఉభయకర్తలందరినీ సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ గౌరవానికి ఎటువంటి భంగం జరగకుండా ఈ కమిటీ తప్పకుండా చూస్తుందని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా. తప్పకుండా మీరందరూ కూడా ముందుగా వచ్చండి. దేవుడిని మనందరం బయట వ్యక్తులు, కానీ దేవుడు తిరిగేది ఈ 2 ఊర్లు కొండ పెట్టుకుంటా పాత పెట్టుకుంటా ఆ ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళని దేవుడిని దర్శనానికి టయానికి తీసుకుపోయి వాళ్ళ ఆరతలు ఇచ్చే విధంగా, టయానికి తీసుకెళ్ళి వాళ్ళ దేవుడి దర్శనం చూపించే విధంగా మనం చేసినప్పుడే మన ఉభయకర్తలుగా మేము మీరు అందరూ చేసిన దానికి ఆ కీర్తి దేవునికి ఎడల ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా ఉభయకర్తలు సహకరించండి, కలిసి రండి అని చెప్పి సందర్భంగా వారిని కూడా వేడుకుంటున్నాం. అదేవిధంగా తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవానికి సంబంధించి దాదాపు నల్లముందు కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. తెప్పలో ప్రధానమైనటువంటిది బాణాసంచా కాలటం అనేది అనాథగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎందుకంటే దేవుడిని మంగళ వాయిద్యాల మధ్య దేవుడిని ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఆద్యంతంగా కూడా పుష్కరంలో తిరుగుతున్నప్పుడు 3 చుట్లు కానీ 5 చుట్లు తిరిగినంత కాలం మంగళ వాయిద్యాలు మనకు అందరికీ వినిపించవు. కాబట్టి ఆ వాయిద్యాలకు బదులుగా దేవుడి సమక్షంలో మంగళ వాయిద్యాలు వస్తే ప్రజలందరి సమక్షంలో టపాసుల మధ్య, డ్రమ్ముల మూతల మధ్య ఈ రోజున నల్లమందును కాల్చడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు జరగకుండా పోలీసు అప్రమత్తంగా ఉంటుంది, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండబోతున్నారు. ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే అందరిని ఒకరినొకరు సహకరించుకుంటూ అందరూ దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు కాబట్టి సహకరించండి అని చెప్పి మీ సందర్భంగా కోరుతున్నాం. దానికి సంబంధించి సోమశీల నీళ్లు కూడా కోనేరు నిండా నింపడం కూడా జరుగుతుంది. అక్కడ ఇతవ కొత్తగా నూతన ఒరవడికి, పచ్చదనానికి, పరిశుభ్రతకి తావిస్తూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్కి నిదర్శనంగా అటు మోడీ ఇటు చంద్రబాబు గారి నాయకత్వంలో పచ్చదనానికి, హరిత విప్లవానికి నాంది పలికిన తరుణంలో అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా రైతులకి పాడి పంటలతో పచ్చటి పైర్లతో ఉండేటువంటి వెలసిల్లినటువంటి ఈ ప్రాంతంలో రేపటి రోజున కోనేరులో జరిగేటువంటి తెప్పోత్సవం కూడా పచ్చదనమైనటువంటి విధానంతోనే రేపటి రోజున ప్రజలందరికీ కనువిందుగా ఉండేటట్టుగా కూడా ఈరోజు తెప్పోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం చిన్న ఉత్సవాలతో కళ్యాణం నిర్వహించుతున్నారు. కాబట్టి ఆ ఉత్సవానికి సంబంధించిన కళ్యాణానికి ఈ రోజున మొట్టమొదటిగా రాష్ట్ర చరిత్రలో, కొండబెట్టుకుంట చరిత్రలో ఏ దేవస్థానాలకైతే అధిపతిగా మంత్రివర్యులుగా ఉంటున్నారో అటువంటి మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజున కళ్యాణం రోజు ఆయన చేతుల మీదుగా కూడా కళ్యాణ తలంబరాలు, ముత్యాల తలంబరాలు తీసుకొని ఆయన ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి ఆ దేవుని కృపకి ఆయన కూడా రావుతుంది. ఇది ఒక శుభసూచకానికి నాంది పలుకుతుంది. అదేవిధంగా అనాథనంగా వస్తున్నటువంటి ధర్మం ప్రకారం ఈ ఉభయకర్తలుగా ఉన్నటువంటి బేదా మస్తాన్ రావు గారు, వారి యొక్క సతీమణి, అదేవిధంగా సోదరుడు రవిచంద్ర గారు వాళ్ళ సతీమణి, అదేవిధంగా దానికి సంబంధించి వింజం కొండపనాయుడు గారు మనవరాళ్ళు ఇద్దరు కూడా ఈ రోజున వాళ్ళు కూడా తలంబరాలు తీసుకురావడం జరుగుతుంది. అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చేటువంటి ఉభయదాతలందరినీ కూడా మేము కోరుకునేది, కళ్యాణం చేసే టైంలో ఉభయకర్తలు మాత్రమే పందిరిలో కూర్చోవాలి, మిగతా నేను సహా కింద కూర్చోడానికి సిద్ధపడుతున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. దేవుడి దగ్గర మనందరం కింకరులు, సాధారణంగా ఆహ్వానించింది మనం మంత్రివర్యులు కాబట్టి మంత్రివర్యులు అదేవిధంగా ఉభయదాతలు 4 కుటుంబాలు మాత్రమే పైన కూర్చొని అందరం కూడా దేవుడిని తిలకిద్దాం, దేవుడి దగ్గర కింకరులుగా బతకదాం, దేవుడికి సేవ చేద్దాం. ఎప్పుడు కూడా మనం దేవుడి సేవ చేసిన రోజే దేవుడు మన వైపు చల్లగా చూస్తాడు. కాబట్టి ఇది సందర్భంగా ఉభయకర్తలు కూడా మీ బంధువుల పేరుతో వేల మందిని తీసుకొచ్చి ప్రాంగణంలో కూర్చోబెట్టి ఇతరులకి అసౌకర్యం కలిగించకుండా చూడమని కూడా ఈరోజు ఉభయకర్తలని వేడుకుంటున్నా. అదేవిధంగా కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం జరిపించుకోవాలి. నూతన దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయాలని 2116 కట్టి కళ్యాణానికి కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా ముందుగా వాళ్ళకి స్థానాలు కల్పించడం కూడా మా బాధ్యత. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించండి. మన ప్రాంతంలో కళ్యాణం కూడా నిర్విఘ్నంగా జరిగి ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండే విధంగా సహకరించే విధంగా కూడా ప్రజలు, ఉభయకర్తలు అందరూ కూడా కలిసి రావాలని సందర్భంగా వారిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అదే రోజు సాయంత్రం 3 గంటలకే రథయాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్ర అనేది దేవుడికి అత్యంత ప్రధానమైనటువంటి కీలకమైన ఘట్టం. కాబట్టి ఆ రథం కూడా కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి రథంగా ఆ రోజున ఉదయాన్నే దానికి అన్ని సంప్రోక్షణలు చేసి ఆ రోజునే యజ్ఞగుండంతో ఆయన యొక్క రథానికి సంబంధించిన పూజలన్నీ కూడా సనాతన ధర్మంగా వాళ్ళు శాస్త్రంగా చేసేటువంటి విధానంలో వాళ్ళు అన్నీ కూడా చేస్తారు. అందరం భక్తులందరం కూడా 3 గంటలకు ప్రారంభించి
కొండ పెట్టుకుంట పాత పెట్టుకుంట దాకా దేవుణ్ణి తీసుకెళ్ళి ఆ పర్యటనలో దేవుడిని ఆ గ్రామ ప్రజలందరూ కూడా దర్శించుకునేటట్టుగా మనం రథయాత్రలో కూడా ఆ రథ శోభకి ఎటువంటి కళంకం జరగకుండా రథ శోభకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా మనం చేసేటువంటి ప్రతి చర్య దేవుని యెడల భక్తి శ్రద్ధలతో ఉండే విధంగా మనందరం కూడా నడుచుకుని ఉన్నాడు. అదే నిజమైన భక్తి, నిజమైన తార్కాణం అని కూడా ఈ సందర్భంగా భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ యంత్రాంగం అవుట్ పోస్ట్ పోలీసులు పెడుతున్నారు. అదేవిధంగా హెల్త్ సంబంధించిన ఎక్కడ ఏ అవాంతరాలు జరగకుండా ఉంటున్నాయి. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఉంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీళ్ళన్నింటినీ పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పంచాయతీరాజు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రోడ్లన్నింటినీ కూడా ఇప్పటికే సుందరీకరణం చేయడం జరిగింది. ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రాకుండా, ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం జరగకుండా ఉండేందుకు రోడ్లన్నీ మరమ్మతులు కూడా పూర్తి చేశాం. ఇటు నుంచి వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ సౌకర్యాలు కూడా ఈ రోజున పోలీసు వారు నిర్వహించడం జరుగుతుంది. ఎండోమెంట్ కంట్రోల్లో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. మనందరూ కూడా దేవుని కింకరులుగా మనందరం వచ్చి దేవుడి కృపకి మనందరం కూడా బాధ్యతగా ఉండాలని మనసారా అందరినీ కూడా కావాలి ప్రజానికాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.